అలాగే జ్యోతి గారు కానుకల సేకరణ జరిగిస్తుండగా ఒక అద్భుతమైన పాట పాడి వినిపించవలసిందిగా కోరుతూ విజయవాడ నుంచి విచ్చేసిన సహోదరులు రాంబాబు అన్నయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ పాడవలసిందిగా కోరుతున్నామండి. హలో హలో కూడి వచ్చిన దేవుని పిల్లలకు ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరచుకుంటున్నానండి. మేలు జరిగిన కీడు జరిగిన, నరహత్య చేయబడిన, త్రాగి చనిపోయిన, ధనిక బీదలై ఉన్న, ఆత్మహత్యతో చనిపోయిన, దీనంతటికీ కారణం ఎవరని ప్రపంచాన్ని అడిగితే ఇది దేవుడు రాసిన తలరాతని అంటారు. నిజంగా దేవుడు రాసిన తలరాతేంటో ఈ పాట ద్వారా వినండి, నిజాన్ని గ్రహించండి. మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు. ఏమి జరిగినా తలరాతంటావు, ఇంకేమి జరిగినా తలరాతంటావు. ఏది సత్యం నీ మాట, ఏది అసత్యం, ఏది వాస్తవం నీలో, ఏది అవాస్తవం. మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు. చంపుట దేవుడు రాసిన తలరాతైతే నరహత్య చేయవద్దని ఎందుకన్నాడు? త్రాగి త్రోవన పడి చనిపోతే దేవుడు రాసిన తలరాతైతే మద్యము త్రాగవద్దని ఎందుకన్నాడు? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం. మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు.
ధనిక బీదలై ఉండుటకు ఇది దేవుడు రాసిన తలరాతైతే పక్షపాతినే కాదని ఎందుకన్నాడు? ఆత్మహత్యనే చేసుకొని ఇది దేవుడు రాసిన రాతైతే నీ కాలానికి ముందేలా చనిపోదు అన్నాడు. ఏది సత్యం ఏది అసత్యం, ఏది వాస్తవం ఏది అవాస్తవం? మేలు జరిగినా తలరాతంటావు, కీడు జరిగినా తలరాతంటావు. మానవాళికి ఒకే ఒక్క తలరాత రాశాడు దేవుడు, పరిశుద్ధులుగా బ్రతుకుటకే రాశాడు. మానవాళికి ఒకే ఒక్క తలరాత రాశాడు దేవుడు, సత్క్రియలు చేసి తన యొద్దకు చేరాలని. ఇదే సత్యం మనకు ఇది నిత్యం, ఇదే మార్గం మనకు ఇదే మోక్షం. ఇదే రాత మనకు ఇదే తలరాత, మానవ కోటికి ఇదే విధి రాత. ఇదే విధి రాత, ఇదే విధి రాత. థ్యాంక్ యూ అండి, వందనం. అద్భుతంగా పాట పాడి వినిపించిన సహోదరులు, పెద్దలు రాంబాబు అన్నయ్యకి సభ తరపున వందనాలు తెలియజేసుకొనిచున్నాం.